ఈ భాగంలో మనం పుణ్యం అంటే ఏంటి, పుణ్యఫలం ఏ విధంగా వస్తుంది, పుణ్యఫలాన్ని మనం ఎవరికైనా దారబోయచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే గురుగారు, అంటే పుణ్యం చేసుకోండి, మీరు పుణ్యం చేసుకోండి అంటారు కదా. అంటే పుణ్యం చేసుకోవడం అంటే అంత సులువైన అందరికీ పుణ్యం తొందరగానే దొరుకుతుందా అని? ఎప్పటి నుంచో కూడా మన చిన్నప్పటి నుంచి వినేది అదే కదా, పుణ్యం సంపాదించుకోవాలి. ప్రతి మనిషికి ఉండేదే అది. మనం పుణ్యం సంపాదించుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి. ఎందుకు అంటే మన జీవన విధానం సక్రమంగా ఎటువంటి కష్టాలు పడకుండా వెళ్ళడానికి పుణ్యఫలం అదే అంటాం కదా, వాడికి ఎంతో పుణ్యఫలం చేసుకున్నా వాడి జీవితం సుఖంగా చక్కగా జరిగిందంటాం. ఇది ఇన్ని కోట్లాది జన్మల నుంచి వస్తుంటాం కాబట్టి మన జన్మలో చేసుకున్న పుణ్యఫలం మనని తీసుకెళ్తూ ఉంటుంది. సో ఆ పుణ్యఫలం వలన మనకేంటి, మంచి ఉద్యోగం రావటం, లేదా మంచి బట్టలు కట్టుకోవటం, ఇలా ఓ పూట తినగలటం. ఇప్పుడు మనం ఈ ఛానల్లో చూస్తే ఈ ప్రపంచంలో ఆఫ్రికాలో ఎన్నో దేశాల్లో ఓ పూట కూడా తినలేని పరిస్థితి వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటారు కదా. అటువంటిది ఇలా ఉన్నామంటే మనం పుణ్యం చేసుకోవటం బట్టే కదా. దీంతోపాటు మనం ఏవో కష్టాలు పడుతున్నాం. ఈ కష్టాలు ఏదో మనం చేసుకున్న ఏదో పాపం వల్ల ఏదో పడుతుంటాం ఈ ప్రారంభ కర్మ వల్ల. సో ఇవి ఇప్పుడు పడుతున్నవి అంటే అసలు మన వాళ్ళందరూ కొంతమంది అసలు ఈ పూర్వజన్మ సిద్ధాంతమే నమ్మని వాళ్ళని నేను చూస్తాను. అండ్ వింటుంటాం కదా, ఈ జన్మలన్నీ నేను నమ్మనండి. మరి పూర్వజన్మ కర్మ సిద్ధాంతం లేకపోతే ఇంత వైవిధ్యం ఎందుకు చూస్తాం మన చుట్టూత జీవితాల్లో? ఏంటి, ఎంతో ధర్మాత్ములుగా ఉన్నవాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. ఎంతో ధర్మాత్ములుగా ఉండి కొడుకు ఎందుకు పనికి రాకుండా అవుతాడు, ఏ దుర్మార్గంగా తయారవుతాడు. కొంతమంది ఎన్నో అన్యాయాలు చేస్తూ ఎంతో భోభాగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళని చూస్తుంటాము. అండ్ వీళ్ళకి పుట్టే పిల్లలు ఉంటారు చూసావా, పిల్లల్లో ఎవడో ఒకడు మహానుభావుడు ఉంటాడు మళ్ళీ. సో ఇది ఎలా సాధ్యం అసలు? ఇంత మహానుభావుడికి ఏమో ఇటువంటి వాడు ఉండేటువంటి, ఈ పిల్లాడికి ఇట్లా ఉండేటువంటి, అసలు ఎంత వైవిధ్యం. అలాగే నాకు మధ్య ఎవరో నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు డాక్టర్లు అనమాట. ఇద్దరు డాక్టర్లు అయ్యండి, పుట్టిన పిల్లవాడు మాట రాదనమాట, నోట్లో మాట లేదు, వినపడదు, అట్లా పుట్టాడు ఆ పిల్లాడు జీవితంతో. ఇంకా అనేక సమస్యలతో పుట్టాడు. మరి మామూలుగా వీళ్ళు అనుకుంటాం మేమిద్దరు డాక్టర్లు కదండి, మరి మేమే చేస్తాం, డెలివరీ మేమే చేసుకున్నాం. ఇలా ఏంటంటే ప్రారంభ కర్మలు ఎన్నెన్నో జన్మల కర్మలు ఉండబట్టే ఈ విధంగా రకరకాలుగా జీవితం నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క జీవితం ఒక్కొక్కలాగా. అందరి మనుషులు ఒకలాగా ఉండట్లే కదా, ఒకళ్ళు దాంట్లోకి వెళ్తున్నారు, ఇంకో దాంట్లోకి వెళ్తున్నాం. అసలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మన పిల్లలు, ఇవన్నీ కూడా ఏంటి, రుణానుబంధాలే. ఏదో మనం జన్మల్లో చేసుకున్న రుణంతో మనం ఫలానా, ఇప్పుడు మనం అది కూడా ఏంటి, నేను చూస్తాను అందరూ అనుకుంటాడు కింద జన్మ ఏదో ఈ జన్మలే, కింద జన్మని కాదు. మనం ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినప్పుడు మన పక్కింట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలనుకున్నాం, వాళ్ళతో మనకి ఎంతో సాన్నిహిత్యం ఉంటే వాళ్ళు ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత, త్రేతాయుగం అయిపోయి లక్షల సంవత్సరాలు అయిపోయింది కదా, ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనకి అతను కొడుకు కింద పుట్టచ్చు ఆ బంధంతో. అర్థమైందా? ఆ జన్మలో మనకి అతనికి ఉండే చాలా బంధంతో. త్రేతాయుగంలో ఎంతోమంది, నేను ఒకళ్ళ నా మధ్య చూసా, ఇలా ఈ ఆలయాలు యాక్చువల్లీ శిల్పకళ చాలా వైభవంగా ఉండేది ఆ యుగాల్లో. అద్భుతం అనమాట. ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ శిల్పకళ అనేది మనం ఇప్పటికి కూడా చూడండి. పాతకాలంలో పెద్ద పెద్ద బృహదీశ్వర ఆలయం అవన్నీ ఎంత ఉంటాయి ఆ శిల్పకళ. ఇంకా ద్వాపర యుగంలో అంటే ఇంకెలా ఉండేది అసలు. ద్వారకా నగరం అవన్నీ కూడా త్రేతాయుగంలోకి వెళ్ళిపోతే కొన్ని వేల, ఇప్పుడు మనం ఏదో ఈ ఐటీ ఫీల్డ్లో ఇలా లక్షల మంది చూస్తున్నట్టు కొన్ని లక్షల మంది శిల్పులు ఉండేవాళ్ళు ఆ సంస్కృతుల్లో. అంత గొప్ప అన్నమాట ఆ శిల్పకళ అనేది. ఓకే, సో అలా ఒక శిల్పి దగ్గర ఒక సహాయకుడు అనమాట, అతని అసిస్టెంట్ లాగా ఇంకో శిల్పి ఉంటాడు కదా, అతను రోజు అన్ని ఇతను చెప్తూ ఉంటాడు. అలా జీవితం అంతా ఇతని దగ్గరే గడుస్తుంది. ఈ బంధం ఇలా ఉండిపోయి వీళ్ళిద్దరికీ ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో ఆ పిల్లాడు ఎవరైతే ఈ శిష్యుడి కింద ఉన్నాడో ఈయన కొడుకుని పుట్టాడు, కుమారుడు. అంతే, కుమారుడి కింద పుట్టాడు. అతని జీవితం మామూలు ఇప్పుడు జీవన విధానంలో పెడుతుంది. ఏ కర్మలు అనుభవించాలో అనిపిస్తున్నాడు. ఓన్లీ ఆ అసోసియేషన్ వల్లనే కొడుకు అయ్యాడు, అంతే. అక్కడ దాకానే ఆ వాత్సల్యం, అప్పుడు ఎంతో వాత్సల్యం చూపించాడు కదా, అందులో కొడుకు నీ వాత్సల్యం చూపిస్తున్నావు. కానీ అతని జీవితం ఎలా గడవాలో మళ్ళీ ఇంతకుముందు ఎలా నిర్దేశపడిందో అలాగే పెడుతుంది. ఆ నిర్దేశ ప్రకారం ఆ జీవితం అవుతుంది మళ్ళీ. ఓకే, సో పుణ్యం ఎందుకు చేసుకోమని చెప్తారు వీళ్ళందరూ? మనం
పుణ్యం అంటే ఏం లేదు, ధర్మంగా ఉంటే 4 మంచి పనులు చేస్తూ ఉంటే మనకు అలా యాడ్ అయిపోతూ ఉంటుంది ఆ పుణ్యం. పాపం కూడా ఏంటి తెలుసా, పొరపాటు మనం ఎవరినన్నా అకారణంగా నిందిస్తే ఆ మనిషి చేసుకున్న పాప ఫలం అంతా మనకు అంటుకుంటుంది. ఇది తగ్గాలి, తగ్గుపోవాలి అంటే మనం వీలున్నంత మంచి పనులు చేస్తూ, మంచి పనులు అంటే ఇందాక చెప్పాను కదా, తోటి మనుషులకు సహాయం చేస్తూ, తోటి జీవులకు సహాయం చేస్తూ అలా పుణ్యం సంపాదించుకుంటూ ఉంటే అప్పుడు ఈ ప్రారంభ కర్మ అనేది కొంచెం తగ్గుతుంది మనకి. అది తగ్గి ముందు జన్మల్లో ఏమవుతుంది, వెళ్తున్న కొద్దీ పుణ్యఫలమే ఎక్కువ ఉండి ఈ పాపఫలం తగ్గుతుంటే మనం ఏంటంటే జీవితం ఎక్కువ కాలం సుఖంగా గడుస్తుంది, మధ్య మధ్యలో చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి. దేనికి మళ్ళీ తల్లడిల్లిపోకుండా ఇది కూడా ఏదో జన్మల్లో చేసుకున్నది అని గ్రహించాలి మనం. ఇప్పుడు ప్రతి మనిషి అనుకుంటాడు, నేను ఎందుకు ఇంత చక్కగా ఉన్నాను, ఇంత విధంగా ఉన్నాను, అయినా కూడా నాకు ఎందుకు ఇలా జరిగింది, ఇంత మంచిగా ఉన్న కొంతమంది చూడండి పాపం వివాహమైన 5-6 నెలలకే డైవర్స్లు అయిపోవటం, లేకపోతే 14-20 ఏళ్ళ దాకా పిల్లలు లేకపోవటం, ఏదో 7-8 నెలలే మనస్పర్ధ. అసలు ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం మనం వివాహాలు, సంవత్సరానికే డైవర్స్ అయిపోతున్న వాళ్ళు, విడిపోతున్న వాళ్ళని రకరకాలు వచ్చి. ఇవన్నీ ఏంటంటే ఆ జీవులు చేసుకునే కర్మలు అనమాట, ఏదో ప్రారంభం కర్మలు. నేను వీళ్ళకి ఒకటి చెప్తాను, ఏంటి నేను ఈ ప్రారంభ కర్మ వల్ల మీకు ఈ కష్టం రాసిపెట్టింది, ఈ సంవత్సరం పాటు మీరు ఉన్నారు, ఇంక విడిపోతున్నారు. విడిపోవటం అనేది బాధాకరమే, కానీ అది ఎందుకు విడిపోతున్నారు, మనస్పర్ధలు వచ్చి మీరు విడిపోతున్నారు. దీన్ని మీరు కోర్టులో ఫైట్ చేసి వీళ్ళు కోర్టులో ఫైట్ చేసుకుని మీరు ఇంకో 7-8 ఏళ్ళు చేసుకుంటే 7-8 ఏళ్ళు నరకమే కదా మీకు, ఇది 10 ఏళ్ళు నరకమే కదా ఇది మీకు ఇది. దాని బదులు ఇది నా ప్రారంభ కర్మ వల్ల నాకు ఇది జరిగింది, ఇది నేను దీన్ని ఇక్కడితో ఇంక వదిలేసుకుందామని అక్కడితో అవతల వాళ్ళు ఏం చెప్పినా ఎంతన్నా ఏదన్నా మీరు కాస్త తగ్గి, ఎప్పుడు అందరూ తగ్గటం వల్ల ఏదో మనం నష్టపోతాం అనుకుంటారు. మనుషులందరూ తగ్గటం వల్ల లాభం పొందుతారు తప్పితే నష్టపోరు ఎవరు. ఎప్పుడు కూడా కొన్ని సమయాల్లో మనం ఎంత తగ్గి ఉంటే తర్వాత రోజున దీనివల్ల అంత పైకి వస్తాం, అంత లాభం మనకు దొరుకుతుంది. ఏంటంటే తగ్గడానికి మనసు ఒప్పుకోదు కదా ఎవరికి, మన అహంకారం మన ఎగో వస్తే కూడా తగ్గం. ఈ తగ్గకుండా ఉంటే నీకు ఇంకో 7-8 ఏళ్ళు సఫరింగ్ కూడా ఉంటుంది. ఎందుకు ఈ సఫర్ అవటం, మనమే ఇప్పుడు తగ్గి ఈ సఫరింగ్ ఇక్కడితో పోగొట్టుకుంటే అప్పుడు ఏంటి, మన ప్రారంభికంలో తగ్గినట్టే కదా, 7 ఏళ్ళని తగ్గించుకుంటున్నాం మనం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మనకి ఆ పుణ్యఫలం బాగా ఉంటే మనకి. సో అందుకని మంచి పనులు చేస్తూ ధర్మంగా ఉంటూ, ఎవరికి మనం ఏ వృత్తిలోనే ఉండొచ్చు, ఏ జీవన విధానంలో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, నలుగురికి సాయం చేయాలి. అందరికీ ఇదే చెప్తాను నేను. ధర్మంగా ఉండటం అంటే ఇప్పుడు ఏదో ఢిల్లీలో ట్రస్ట్ ఉంటుంది, అక్కడేదో ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్ట్కి ఏదో చేయాలి, నేను ప్రతి నెల వాళ్ళకి 1,00,000 రూపాయలు పంపిస్తాను ఇలా ఏదో అంటుంటారు. కొన్ని ట్రస్టులకి ఏంటి, ఆల్రెడీ 1000 కోట్లు 2000 కోట్లు ఉంటాయి, వాళ్ళకి మీరు పంపించే 10,000 ఏమీ లేదు. వేరే మీ కంటికి ఎదురుకుండా కనిపించే మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి సహాయం చేయండి. ఆ జీవి కానీ వాళ్ళు ఆ మనుషులు ఎంతో సంతోషపడతారు, అది వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మీకు ఎంతో మీరు చూడగలుగుతారు, అది మీకు ఎంతో రక్షిస్తుంది, ఎంతో కాపాడుతుంది మనకి అందనమాట. దాన్ని ఇప్పుడు మనం కొన్ని ట్రస్టులకు ఇస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో వాళ్ళు అది ఆ ట్రస్ట్లో అది ఎటు వెళుతుందో కూడా తెలియదు, ఆ ఫండింగ్ చివరికి. వేరే ఇది ఇలా కాదు, కంటి ఎదురుకుండా ఆ జీవులకు ఇస్తుంటాం. అలా మీకు తోచినంతలో నలుగురికి మీ చుట్టుపక్కల వాళ్ళకి సాయం చేయండి, అది చాలా బాగా మనల్ని రక్షిస్తుంది. దానివల్ల మనం కాకుండా మన పిల్లలు అందరూ ఉంటారు, మనకి మనశ్శాంతి ఉంటుంది ముందు ప్రశాంతంగా, కాస్త అదే పుణ్యం లభించినట్టు అనమాట. ఇట్లా పుణ్యకర్మలు ఎక్కువ చేసి నాకు పుణ్యఫలం ఎక్కువ ఉంది అన్న వాళ్ళు పుణ్యాన్ని ఎవరికైనా దారిపోయించండి. ముందు ఆ పుణ్యాన్ని ధారపోసే వాళ్ళకి అంత పుణ్యం ఉండాలి, అండ్ అంతటి శక్తి కూడా ఉండాలి, ధారపోసేంతటి శక్తి ఉండాలి. అండ్ తీసుకునే వ్యక్తి ఎవరికైతే నువ్వు ధారపోస్తున్నావో తీసుకునే వ్యక్తికి అంత అర్హత కూడా ఉండాలి. నేను అర్హత అనేది ఎన్నో విధాలుగా చెప్తాను. ఆ అర్హత ఎప్పుడు ఆ జీవి చేసుకున్న పూర్వజన్మ ప్రారంభకాలం పుణ్యఫలం వాటిని బట్టి అర్హత నిర్ణయిస్తున్నాం. అర్హత అనేది వాళ్ళ ఉద్యోగం, జీవితం, సంపాదన ఇవి కాదు. ఇంత ముందు జన్మలో ఆ జీవి లక్షణాలు ఏమిటి, ప్రారంభ కర్మలు ఏమిటి, పుణ్యఫలాలు ఏమిటి, ఆ మనిషి జీవన విధానం ఏంటి, ఆ మనిషి ఆలోచన ఏమిటి, అటువంటి వాళ్ళకి అది అర్హత అంటే అనమాట. సో
ఈ ధారపోయడానికి కూడా ఈ మనిషికి కూడా అంత శక్తి ఉండాలి ముందు, అంత ఇవ్వగలిగే శక్తి ఉండాలి. మన పుణ్యఫలం కూడా అనుకోగానే విడిపోదు వాళ్ళకి. ఇది ఎన్నో జన్మల ప్రారంభ కర్మ అనిపిస్తుంటాడు కదా ఈ మనిషి. సో మనం ఈ ప్రారంధ కర్మని తొలగించేంత వరకు పుణ్యం ఇతనికి ఇవ్వాలంటే, పుణ్యఫలం ఇవ్వాలి అంటే మనం ఒక 30-40 జన్మల్లో చేసుకున్న పుణ్యం అంతా ధారపోస్తే కానీ ఈ మనిషికి పోదు. అర్థమైందా? ఒక్క జన్మతో తీరదు. ఎందుకు? ఈ జీవి ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపం ఈ రూపంలో అనిపిస్తున్నాడు ఈ జన్మలో. ఇంత ప్రారంధ కర్మ అనిపించడం అంటే ఏమిటి? ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఉండొచ్చు, అనారోగ్యం. ఇప్పుడు కొంతమంది చూస్తున్నాం మన మధ్య ఉండే వాళ్ళలో, చక్కగా జీవిస్తూ సడన్గా ఏదో క్యాన్సర్ లాంటిది వస్తుంది పాపం. వాళ్ళకి వస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇంకోళ్ళకి వస్తుంది, చాలా దుర్భరం అయిపోతుంది ఆ ట్రీట్మెంట్. అది చూస్తాం ఎంతో కష్టంగా ప్రారంభ కర్మలు మనుషులవి. 20-30 జన్మల్లో 40 జన్మల్లో చేసుకుంటేట వాళ్ళ ప్రారంభ కర్మలు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ చేయి కాలు ఫ్రాక్చరో చేయి ఫ్రాక్చరో ఏదో అవుతాయి వాళ్ళకి. ఇంత విపరీతమైన అనారోగ్యాలు రావటం అంటే చాలా ఏంటంటే 400-500 జన్మల్లో కనుక నువ్వు అనేక పాపాలు చేసుంటే, పాపాలు చేటువంటి రకరకాల రూపాల్లో అన్యాయంగా ధర్మం సంపాదించడం, అన్యాయంగా నిందించడం, రకరకాలుగా చేసుకుంటుంటే 400 జన్మల్లో అది ఈ విధంగా వ్యాధి రూపంలో మనుషులు పీడిస్తుంది. 400 జన్మల్లోది వచ్చిన ప్రారంధ కర్మని తొలగించాలంటే ఈ అవతల మహానుభావుడు ఎన్ని జన్మల పుణ్యం ధారపోయాల్సి వస్తుంది? అప్పుడు ఆయనకి ఎంత శక్తి ఉంది, ఆయన పుణ్యఫలం ఎంత ధారపోస్తున్నాడు, ఆయన ఇంతకుముందు ట్రావెల్ ఏంటి కూడా ఆయన తెలిసి ఉండాలి. అంతే కదా, ఇంత జన్మలో నేను ఎంత సంపాదించుకున్నాను పుణ్యం, ఎంత ధారపోస్తున్నాం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎవరు అడగట్లేదుగా, మేము పుణ్యఫలంగా ధారపోయిన అంటాం, మనం ఎవరిని అడగం కదా. ఎక్కడ ఈ పుణ్యం కాస్త నాకు ఇవ్వండి అని ఏదో సరదా నవ్వుకోవడం కంటాం, కానీ నిజంగా పుణ్యఫలం ధారపోసేంత మహానుభావాలు మనకి కనపడటం కూడా మనకి అదృష్టం. అలా ధారపోయగలిగే వాళ్ళు కూడా అదృష్టం మనకి దొరకటం కూడా. వాళ్ళు కూడా ఏంటంటేనమ్మా యాక్చువల్గా వాళ్ళ పుణ్యఫలం ధారపోస్తున్నట్టు కూడా చెప్పరు. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, ఎంతమంది చూస్తుంటాం అనుకోండి, ఒకళ్ళు ఎవరు వస్తారు చాలా కష్టంతో వస్తారు, ఇలాగే విపరీతమైన ఆరోగ్యం. మనిషి ఓకే ఇంతమంది జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మంతో అనుభవిస్తున్నాడు. కానీ బేసిక్గా కోర్ సోల్ ఉంటుంది, ఆ సోల్ మంచిది. అండ్ ఈ మనిషి ఇలాగే కనుక అనుభవిస్తే, దీనివల్ల తనకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకడే పాపం ఆటిజం అంటామే, అలా మాటలు రావేది అనమాట. అట్లా పాపం ఈయన కనుక ఇదే అనారోగ్యం ఇలాగే అనుభవించి వెళ్ళిపోతే ఏదైనా అయితే ఈ పిల్లల పరిస్థితి ఏమిటి రేపు? ఆల్రెడీ మామూలుగా ఉన్న వాళ్ళకే కష్టం, తల్లిదండ్రులు ఎవరైనా కోల్పోతే వీళ్ళు పైకి తెచ్చుకోవడం. ఆల్రెడీ ఒక సమస్యతో ఉన్నవాళ్ళు ఈ పిల్లలు. అప్పుడు ఈ అవతల మహానుభావుడు ఏం చేస్తాడంటే, నిజంగా ఇలా ధారపోసే శక్తి ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడెక్కడ ఉన్నారు మనకి, కానీ వాళ్ళు ఇది చెప్పరు. వాళ్ళు ఏమంటారు, నీకు బాగుంటుంది అని అంటారు, నీకు ఈ క్షణ నుంచి బాగుంటుంది అంటారు. అంతంతోనే ధారపోసేస్తున్నాడు. అది కూడా ధారపోయటం ఏంటి? కేవలం సంకల్ప మాత్రంతోనే, సంకల్పించటం వల్లనే ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. అయితే ఆ చెప్పిన వాడికి నమ్మకం రాదు కదా. నేను పుణ్యఫలం తారబోసాను బాబు అప్పటి నుంచి బాగుంటుంది నమ్ముతాడా? నమ్మడు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతుంది లాజిక్. పుణ్యఫలం ధారపోసేటంత శక్తి ఉన్న వాళ్ళకి డబ్బు మీద, పదవి మీద, ఏదో ఈ పాపకాలు, ఈ గోళాలు, వీటి మీద వ్యామోహం ఉండదు. కేవలం వచ్చిన జీవినే చూస్తాడు తప్పితే ఈ జీవి ట్రావెల్ ఏంటి, ఈ జీవి ఏమిటి, ఈ జీవి పాపం ఇంత దంచి ఇంత సఫర్ అవుతుంది, మంచి మార్గంలో ఉండి కూడా ఇన్ని జన్మలు ఈ ప్రారంభ కర్మలో సఫర్ అవుతుంది, కొంచెం ఉపశమనం మనం కలిగిద్దాము అని అనుకున్నప్పుడు సంకల్ప మాత్రంతో ఆ పుణ్యఫలం ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడితో ఏమవుతుందంటే ఈ ప్రారంభ కర్మ కాస్త ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఉందనుకుందాం, ఇప్పటికీ ఒక 6 ఏళ్ళు గడిచింది, ఇంకో 4 ఏళ్ళు ఉంటే మనిషి ఇంకా కష్టం ఈ పరిస్థితి. ఈ 4 ఏళ్ళది ప్రారంభ కర్మని ముందు జన్మల్లోకి తోసేయగలుగుతాడు. ఒక్కొక్క జన్మలోకి. అది కూడా ఏంటి, ఈ సంకల్పంతో
ఒక 40 జన్మల తర్వాత, ఓ 80 జన్మల తర్వాత, ఆ జన్మల్లో ఆ జీవి ఒక్కొక్క జన్మలోకి ఒక 6 నెలలో, ఒక 8 నెలలో, ఓ సంవత్సరమో అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అప్పుడు మనం తగ్గిపోవట్లే. డిస్ట్రిబ్యూట్ అవటంతో ఏమవుతుంది, ఈ క్షణంతో ఇది తగ్గిపోతుంది నెమ్మదిగా. అప్పుడు అతనికి ఏమవుతుంది, ఎలా పోతుంది, నెక్స్ట్ డే ఎవరో ఒకరు ఏదో ఆయుర్వేద మందు ఏదో సూచిస్తారు, లేకపోతే ఇంకో డాక్టర్లోనూ సూచిస్తారు. కొంతమంది అంటారు చూడండి, గబుక్కని మాకు ఎవరో చెప్పారండి, అప్పటిదాకా ఉన్న రోగం మాకు ఆ రోజుతో టక్కమని మాకు మందు దొరికిందండి. ఇవన్నీ ఇలాగే దొరుకుతాయి. ఎవరో మహానుభావుడు ఆదుకుంటాడు అనమాట. చెప్పరు కూడా వాళ్ళు, అసలు నేను చేసామని వాళ్ళు చెప్పరు. బికాజ్ వాళ్ళకి ఇవేం అవసరం లేదు, ఏ పట్టదు ముందర. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఏదైనా చెప్పినా ఇలా చెప్పరు వాళ్ళు, మేము చేసాము ఇది ఏమనుకున్నా మామూలుగా, ఇక మీరు కష్టాలు పడుతున్నారు కదా, ఏం లేదు నా మనసుకు ఒకటి తోస్తోంది, మీరు ఏదో యాదగిరి వెళ్ళి ఒక 3 రోజులు నిద్ర చేయండి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇంకేదో గుడి చెప్పి ఇక్కడ జపం చేయించుకోండి, ఏదో చేయించుకోండి అని చెప్తారు. ఎందుకంటే దాని మీద మనిషికి కుదురుతుంది. ఓహో అక్కడికి వెళ్తే నాకు తగ్గుతుంది కావాలనుకుంటాడు, అలా చేస్తే తగ్గుతుంది అనుకుంటారు. కానీ అసలు తగ్గటం ఇక్కడే జరిగింది. ఇది జరిగితే ఇలా చెప్తే నమ్మకూడదు కాబట్టి వీళ్ళు అలా చెప్తారు, అలా చేయండి ఇలా చేయండి అని. ఇప్పుడు ఒక 4000 జన్మల నుంచి పాపాలే చేస్తున్నాడు అనుకుందాం, పడుతున్నాడు ఇప్పుడు ఏదో ఒకటి. అండ్ వచ్చే జన్మల్లో కూడా ఈ ట్రావెల్ కనపడుతుంది కదా మనకి, ఆ ట్రావెల్లో కూడా ఇతను ఇంకా పాపాలే చేస్తుంటాడు, ఈ దీంట్లోనే పడి అనుకోడానికి. అటువంటి నువ్వు చేసే ప్రయోజనం లేదు. వేరే ఇంతకుముందు ఏదో కొన్ని జన్మల్లో దురదృష్ట కొద్దీ చేస్తున్న పాపాన్ని వల్ల అనుభవిస్తూ మంచి మార్గంలో ఉంటూ ఇతనికి గనుక ఇది పోతే 4 మంచి పనులు చేస్తాడు, సమాజానికి ధర్మానికి కొంచెం సహాయం చేస్తాడు అనుకున్నప్పుడు విత్ ఆ మహానుభావుడు సంకల్ప మాత్రంతోనే చేస్తాడు, ఏమి చేయక్కర్లేదు. అసలు చెప్పడు కూడా చెప్పడు, బాగానే ఉంటుంది బాబు మామూలుగా అంటుంటారు చూసావా, అలాగా ఇంత బాగానే ఉంటుందండి, రేపటి నుంచి బాగుంటుంది, రేపు కాబట్టి ఏదో వచ్చే నెల నుంచి బాగుంటుందంటే ఏదో అంటారు. అండ్ వాళ్ళకి బాగానే జరిగిపోతుంది, మార్పు వచ్చేస్తుంది. వాళ్ళు ఇది గ్రహించకపోవచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు మనకేదో మందు దొరికిందో ఇంకోటి దొరికింది బయటపడ్డానుకుంటారు. బట్ ఈయనకి అదంతా అనవసరం కదా. ఇప్పుడు ఈయనేదో వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలో, నాకేదో ₹1,00,000 ఇవ్వాలో, నాకేదో ప్రైజ్ ఇవ్వాలి, నేనేం అనుకోడు కదా. ఈయన చూసేదల్లా ఆ జీవి కష్టపడకూడదు. ఎప్పుడు అటువంటి మహానుభావులు ఎప్పుడూ కూడా యూనివర్స్నే దృష్టిలో పెట్టుకుంటారు కానీ ఇండివిజువల్స్ని దృష్టిలో పెట్టుకోరు. యూనివర్సు, సంఘము, ఈ సొసైటీకి వీళ్ళ వల్ల 4 మంచి పనులు జరగాలి ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు వాళ్ళు. సో పుణ్యఫలాన్ని దారపోయటం కూడా ఇన్ని విధాలుగా ఇలా సాధ్యమవుతుంది. అంటే ఈ వ్యక్తి వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందంటే కూడా వాళ్ళు లోకానికి ఉపయోగం ఉంది, మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు చేస్తారు. అటువంటి వాళ్ళకి చేస్తారు, తప్పకుండా సాధ్యం కూడా చేస్తారు. చెప్పరు అయితే వాళ్ళు అసలు చెప్పరు కూడా చెప్పరు వాళ్ళది. అందుకనే చూడండి, కొంచెం ఒక్కొక్కసారి మంచి వాళ్ళు ఏదైనా అనారోగ్యం ఏదైనా ఇలా వచ్చి కూడా గబుక్కుని తగ్గిపోవడం కూడా చూస్తాం కదా, అలా వెళ్ళిపోవటం. అదే కొంతమంది తగ్గదు పాపం, అనుభవిస్తుంటారు. కొంతమందికి ఏదో ఒకటి మార్గం కనపడిపోతుంది, బయటపడిపోతారు, మళ్ళీ మన నుంచి మార్గంలో వెళ్ళిపోతుంటారు. మనం పురాణాల్లో వినేవాళ్ళం కూడా కదా, పుణ్యఫలం ధారపోయడం అనేది వినేవాళ్ళం. అది సాధ్యం, ఇప్పుడు కూడా సాధ్యం. అంటే మనం ఇంత మంచి పనులు చేస్తున్నాము, సమాజానికి ఇంత సేవ చేస్తున్నాము, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నాము, అయినా సరే మన జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేదు. మనం చూసి ఎన్నో కష్టాలు పడుతున్నాం. వాడు ఎప్పుడు ఒక మంచి పని చేసి కూడా చూడలేదు. వాడేమో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నాడు, మంచి మంచి మంత్రి పదవుల్లో ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు, ఇలా రకరకాలు అనుకుంటుంటారు. అంటే ఎలా ఈ వ్యత్యాసం ఏంటి? అదే ఇందాక చెప్పాను కదా, ఇంత వైవిధ్యం ఇన్ని జన్మల పరంపర వల్లనే జరుగుతుంది. మనం ఎన్నెన్ని కోట్ల జన్మల నుంచి వస్తుంటే ఇన్ని జన్మల్లో ఎన్నో వృత్తుల్లో ఉంటాం, ఎన్నో చేస్తాం, ఎన్నో పనులు చేస్తాం. ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాం అనుకోండి, ఈ 70 ఏళ్లలోనే మనం ఎంతో 100 మందిని కలుస్తాం, ఏదో ఉద్యోగాలు వెళ్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఏవో చేస్తూనే ఉంటాం కదా, మనకే తెలుసు ఇవన్నీ. ఇటువంటిది ఇన్ని కోట్ల జన్మల్లో చేసిన వాటిల్లో ఏదో పాపం పుణ్యం బట్టి మన ఈ 70-80 ఏళ్ళు మనకు ఇప్పుడు జరుగుతున్న జీవితం అంతా గడుస్తుంది. మనం ఈ రోజున మనం పుణ్యఫలం మనం అనిపిస్తున్నట్టు, పక్కవాడు పాపఫలం అనిపిస్తుండొచ్చు, ఇంకోటి ఇంకో పుణ్యఫలం అనిపిస్తుండొచ్చు. అది కూడా ఏంటి చెప్పాను, ఒక 20 జన్మల పుణ్యఫలం ఇప్పుడు ఒకటి అనిపిస్తుండొచ్చు. మనం ఒక 400 జన్మ పుణ్యఫలం అంతా కూడా ఎవడో అనిపిస్తుండొచ్చు. కానీ తర్వాత జన్మకి మళ్ళీ వాడి పాపఫలమే వస్తుంది, వాడికి అనుభవానికి వస్తుంది. సో మనం చూసి ఇప్పుడేంటి, మనం ఇంత ధర్మంగా ఉన్నా మనకి ఇలా జరుగుతుంది అంటే వాడికి అన్యాయం జరిగిందంటే ఇది ఎప్పుడో జన్మల్లో చేసుకున్న పాపఫలం అంతా మనం ఈరోజు అనుభవిస్తున్నాము.
ఆ వ్యక్తి ఏమో ఎన్నో వందల జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కానీ ఇంత నీకు భోగం వచ్చింది కదా, నువ్వు అన్యాయాలు చేస్తే ఆ అన్యాయాల వల్ల ఎంతో మూట కట్టుకుని ఈ 400 జన్మల్లో చేసిన పుణ్యఫలం వల్ల వచ్చిన భోగాలకి, అంత వైభోగానికి అంత అన్యాయాలు చేస్తే దీనివల్ల వచ్చే పాపం ఎలా ఉంటుంది తెలుసా? ఒక 5-6 వేల జన్మలకు వెళ్తుంది. ఏకంగా 5-6 వేల జన్మల్లో అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడు మన దాంట్లో ఏంటి, పుణ్యఫలం ఇన్ని జన్మల్లో నీకు వచ్చిన దాన్ని అనుభవిస్తున్నావు, వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దీనివల్ల వచ్చే పాప ఫలం కొన్ని వేల రెట్లు ఉంటుంది. ఎందుకంటే అసలు మన పుణ్యఫలం వల్ల మనకి 4 డబ్బులు 4 సహాయం చేసే స్థితి, పుణ్యఫలం వల్ల ఉండటం ఏంటి, జీవితం సాఫీగా సాగటం కదా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగటం. అలా ఉంటున్నప్పుడు దానివల్ల నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయం చేయి, ఏ సహాయం అంటే ఆ సహాయం చేయి, అలా చేస్తూ ఉండాలి. అంతేగాని నేను ఇలా చేస్తున్నాను కదా, నాకు అన్యాయాలకు వెళ్ళిపోయాం అనుకోండి, అన్యాయం కలిగితే ఇది నిన్ను కొన్ని వేల జన్మల పాపఫలానికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక మాట వింటుంటాం చూడండి, ఏదన్నా పుణ్యక్షేత్రాల్లో చేసే దానం 1,000,000 రెట్ల ఫలితం ఇస్తుందంట. మన ఇంట్లో కూర్చొని చేసే దానంకి, ఇక్కడ ఎవరికైనా చేసే దానానికి, ఒక తిరుమల, శ్రీశైలము, కాశీ క్షేత్రంలో, శ్రీరంగం, ఇలా మధుర ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అనమాట, కాశీ లాంటి మహాక్షేత్రంలో చేసే దానం మామూలు చేసే చోట్ల దానానికి 1,000,000 రెట్ల ఫలితం ఇస్తుంది మా ప్రాణాలు చెప్తారు. తిరుమలలో పుష్కరిణి ఒడ్డున గనక ఎవరికి ఏ దానం చేసినా 1000 అశ్వమేధ యాగ ఫలం వస్తుంది అని ఉంటుంది పురాణంలో. 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం ఏంటి, స్వామి పుష్కరిణి ఒడ్డున చేసిన దానం ఏదైనా కూడా 1000 అశ్వమేధ యాగాలతో ఫలితం ఇస్తుంది. అలాగా ఈ పాపఫలం కూడా మనం ఆ పుణ్యఫలంతో 4 మంచి పనులు చేయకుండా అన్యాయాలు కనుక చేసి కొన్ని వేల కోట్లు సంపాదిస్తే కనుక ఈ పాపఫలం మిమ్మల్ని ఒక 5-6 వేల జన్మలు పీడిస్తుంది. 5-6 వేల జన్మలు అంటే ఎంత దుర్భరమైన బతుకులా గడిపోతాం మనకి. అది వీళ్ళందరూ గ్రహించాలి. అందరూ ఏంటి, మనుషులందరినీ ధనము, పదవులు, ఇవే వ్యామోహాలు అందరికీ. ధనానికి కూడా ఒక పరిమితం లేదు, విపరీతం. నీ జన్మ ఒక్కటి గడవడానికి ఎన్ని అయినా 5 కోట్లు అనుకో, 10 కోట్లు అనుకో, ఈ 100,000, లక్షలు, ఎందుకు కోట్లు ఎందుకు, అది వీళ్ళు గ్రహించాలి. నీకు 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు నువ్వు సంతోషపడుతున్న కొద్దీ నువ్వు మాయతో సంతోషపడుతున్నావు. అసలు నిజం చెప్పాలంటే 500కి ఇంకో 500 సంపాదించావు అనుకో, ఇంకో 500 జన్మల పాపం నీకు కర్మ ఉంటుంది, తారదగా పడాల్సి వస్తుంది. దానివల్ల ఇలా యాడ్ చేస్తున్న కొద్దీ నువ్వు పాపం పోగేసుకుంటున్నావు, పుణ్యం పోగేసుకోవట్లే. ఈ జన్మలో నీకు డబ్బు రూపంలో కనిపిస్తుంది. అదంతా ఇంత అన్యాయంగా చేసి ఇలా సంపాదిస్తుంటే నీకు డబ్బు రూపంలో కనిపిస్తోంది, కానీ ఇది యాడ్ అవుతున్న కొద్దీ నువ్వు ఇది వచ్చే జన్మలన్నింటిలో నేను పాపం చుట్టుకుంటుంది బాబు కొన్ని అని గ్రహించాలి. ఇందాక చెప్పానే, ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళకి గ్రహించాల్సింది ఏమిటి, ఇందా నేను చెప్పండి, ఈ క్షణంలో ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోకి వెళితే, అటువంటి పరిస్థితుల్లో ఒక 50-60 జన్మల్లో వస్తాయి వీళ్ళకి. అది ఎంత కష్టం, ఒక జన్మలోనే నెలల తరబడి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎందుకునైనా కొంతమంది చూస్తాం సంవత్సరం పాటు కోమాలో ఉంటారు, వింటుంటాం కదా మనం. వాళ్ళకి ఏమీ తెలియదు, నువ్వు ఏమీ అనుభవించలేవు, నీకున్న డబ్బు అనుభవించలేవు, నీకున్న పదవులు అనుభవించలేవు, నీకు ఏది అసలు ఈ ప్రపంచానికి సంబంధించింది ఏమీ అనిపించకుండా మంచి మీద అచేతనంగా అలా పడి ఉంటారు సంవత్సరం పాటు. ప్రాణం ఉంటుంది, బాధ ఉంటుంది. అది ఎంత బాధ అన్నారు. ఇది ఎందుకు వస్తాయి, ఇటువంటి వాటి వల్లే వస్తాయి. అందుకని అందరికీ చెప్తాను నేను, దయచేసి అన్యాయంగా ఎప్పుడూ ధనం మీదకి వెళ్ళకండి. అసలు కలియుగానికి ధనమే మనుషుల్ని మాయ కప్పేసి ఎంతటి మానవుడని కప్పేస్తుంది. సామాన్యులు ఎందుకు కప్పేది, మనం మహామహాయమే ధనంతో మాయపడిపోతున్నాం అని చూస్తున్నాం. శాస్త్రాల గురించి తెలిసిన వాళ్ళని కూడా, సకల శాస్త్రాలు అన్నీ తెలిసిన వాళ్ళనే ఈ ధనం కప్పేస్తుంది. మాయ ధనం మాయలో పడిపోతున్నారు కదా. తెలుసు వాళ్ళకి ఇది నాకు అవసరం లేదు ఒక జన్మ గడవడానికి. పోని నీకు పిచ్చి తాపత్రయం కొద్దీ నా కొడుకులు బాగుండాలి, మనవాళ్ళు బాగుండాలి అనుకున్నా నువ్వు 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అనుకో. ఇన్ని వేల కోట్లు నువ్వు హాయిగా ఉండడానికి 1 ఇల్లు చాలు, 2 ఇళ్ళు చాలు. ఒక్కొక్కళ్ళు 20 ఫ్లాట్లు, 30 ఫ్లాట్లు. నువ్వు బతికేది
చివరికి రాత్రి అయితే నువ్వు పడుకునేది ఒక మంచం మీద, అంతే కదా, ఒక గదిలో ఒక మంచం మీద. మనం ఈ 40 గది ఫ్లాట్లలోనూ కాళ్ళు జాపి పడుకోం కదా మనం. ఈ మాత్రం దానికి అదంతా కూడా అన్యాయం చేసి ముందు సంపాదించుకోవటం. ఇంకొకటి చెప్తాను, ఇప్పుడు అన్యాయం చేసుకుని సంపాదించడం కొన్ని వేల కోట్లు అది దానివల్ల పాపం ఎలాగా వస్తుంది. పోనీ నీకు పుణ్యం వల్ల వచ్చింది అనుకున్నావు అంటే ఏంటి, నువ్వు ధర్మంగానే ఉంటూ డబ్బు సంపాదించుకుంటున్నావు, ఏదో వ్యాపారం చేస్తున్నావు, ధర్మంగా వచ్చింది, నీకు ధర్మంగా డబ్బు వచ్చింది అనుకుందాం. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఏదో ఒక స్థలం కొనుక్కుంటాం మనం. ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నావు, 20 ఏళ్ల క్రితం నువ్వు స్థలం కొన్నావు. ఓకే, అది ఆ రోజులో ఇప్పుడు హైదరాబాద్లో ఎన్నో చోట్ల చూసాం కదా, అది ఆ రోజులో 1 లక్ష ఉందనుకోండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి 10 కోట్ల 10 కోట్లకి వెళ్ళింది అనుకుందాం. సో అప్పుడు అక్కడితో అది మనం డెవలప్మెంట్కి ఇస్తాం, వీళ్ళకి 20 ఫ్లాట్లు, వాళ్ళకి ఏవో వస్తాయి, 4 ఫ్లాట్లు నీకు ఇలా వస్తాయి. ఓకే, ఇది నీకు అధర్మం కాదు కదా, ధర్మంగానే వచ్చింది. నువ్వేమి చేయలేదు, నువ్వు ఇన్వెస్ట్ చేసావు, కాలంతో పెరిగింది వచ్చింది. ఎందుకు వచ్చింది నీకు ఇది, నీకు 40 ఫ్లాట్లు ఎందుకు వచ్చాయి ఇక్కడ డెవలప్మెంట్లో, నువ్వు ఇంతకుముందు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు వచ్చాయి. అవునా, నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ అమ్మేయటమో లేకపోతే తరతరాలకు పెట్టడమో చేస్తున్నావు. ఈ నెక్స్ట్ తరాల్లో వచ్చిన వాళ్ళు ఈ డబ్బుని ఏమన్నా అన్యాయంగా చేశారంటే ఆ ఫలం అంతా నీకు పడుతుంది మళ్ళీ. అందుకు నువ్వేం చేయాలి, వీటిల్లో కొన్నన్నా ఏదైనా ఆశ్రమాలకు ఇవ్వటమో, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు మన చుట్టూతో కనపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారుగా, ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్ళు, నిలవ నీళ్ళు లేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకు ఒక సింగిల్ బెడ్రూమ్ కట్టి ఉన్నారు, చిన్న చిన్న ఒక్కో బెడ్రూమ్ ఏదో వేసి ఏదో విధంగా. ఇలా నేను అనేది ఏంటంటే దీనేనండి ల్యాండ్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ అంటారు. ఏదైనా కూడా ఏ రంగంలో అయినా ధర్మంతో సంపాదించుకునే డబ్బుని వినియోగించే వెంటనే వీలున్నంత నువ్వు ఈ జన్మకి సరిపడా ఉంచుకొని మిగతాదంతా దాన ధర్మాలకు వినియోగిస్తూ, ఇది అంటే ఏంటి, పిల్లలు చదువులకో, ఎంతమంది మన రోడ్డు మీద బయటకు వెళ్తే ఎంతమంది కనపడతారు ఏమీ లేదు దీనస్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళకి వినియోగిస్తే నువ్వు కొన్ని వందల జన్మల పుణ్యఫలాన్ని సంపాదించుకుంటావు. అప్పుడు పుణ్యంగా నువ్వు ఉంటావు, నీ తరాలు బతుకుతాయి, నువ్వు మంచి మార్గంలో పెడతావు. ఏమో ఇంత పుణ్యఫలంలో ఉండి నువ్వు రేపొద్దున ఏ పీఠాధిపతివో ఏదో మహానుభావుడు అవుతావేమో ఇంత పుణ్యఫలం చేస్తే. మనుషులందరికీ కలియుగంలో ఏంటంటే అన్నిటికంటే కష్టమైనది డబ్బును వదులుకోవటమే. ఏంటిట, మనీ ఈజ్ ది క్లోజెస్ట్ టు దేర్ హార్ట్. ధనం కోసం తల్లిదండ్రుల మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, కన్నవాళ్ళ మీద కానీ, ఎవరి మీదైనా కోట్ల దాకా వెళ్ళిపోవడానికి కూడా సాహసం చేయరు, కేవలం ధనం. అందుకనే తిరుమలలో హుండియా స్వామివారు అంటారు, వడ్డీ కాసులు వాడు, ఆయన తెలుసు వీళ్ళందరూ ధనాన్ని పట్టుకునే ఉంటారు కలియుగం అని చెప్పి, ధనాన్ని వదిలించుకోండి బాబు అని. సో అది మనం మంచిగా ధర్మంగా సంపాదించుకుని ధర్మానికి ఉపయోగిస్తే ఇది నిన్ను ఎంతో పుణ్యలోకాలకు తీసుకెళ్తుంది. ముందు ముందు ఎన్నో పుణ్యజన్మలు వస్తాయి. ఈ రోజున మంచి మార్గం, మంచి నడుకులో ఉన్న వాళ్ళు ఇలా ఎంతో పుణ్యాలు చేసిన వాళ్ళు అనమాట. అసలు మనకి అవసరమూ లేదు అది. అలాగా ఇలా పుణ్యాత్ములు కూడా ఉన్నారు నాయన. నేను ఈ మధ్య చూస్తాను కొంతమందిని. ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ కొండాపూర్ దగ్గర రామాలయం ఉంటుంది హైదరాబాద్లో. ఆ రామాలయం అంతా కూడా న్యాయపతి రామారావు గారని ఆయన ఆ ల్యాండ్ మొత్తం అలా డొనేట్ చేస్తారు దానికి. అది ఎన్ని 100 కోట్లు విలువ చేస్తుంది కదా. గూగుల్ ఆఫీసర్ కూడా ఉంటుంది. అసలు ఆ ల్యాండ్ అంతా ఆయనదే. ఆయనకి ఎప్పుడో అది కంచి మహాస్వామి వారు ఎప్పుడో అటు నుంచి పెడుతుంటే చెప్పారట, ఇక్కడ కొనిపెట్టిన ఆయన తర్వాత ఉపయోగపడుతుంది అది. ఆయన చక్కగా మొత్తం ధారపోసాడు. ఈ రోజున ఎంత పుణ్యాత్ముడు, ఎంత పుణ్యం ఆయనకి అసలు. అలాగా చెయ్యాలి. అసలు ఈ రోజున ఇలా వేల కోట్లు ఉన్నవాళ్ళు ఇటు ధర్మంగా ఇటు అధర్మంగా సంపాదించిన వాళ్ళు భారతదేశంలోనే కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కనుక వాళ్ళ దాంట్లో కొంచెం అన్నా ఇలా సగం అన్నా ఇస్తే ఎంతమంది జీవితాలు సంతోషపడతాయి. మనం డెవలప్మెంట్ అనేది ఐటీలో చూస్తాం, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ చూస్తాం, కానీ ఒక్కసారి మనం ఊరు బయటికి వెళ్ళండి, ఒక 50 కిలోమీటర్లు ఊరు బయటకు వెళ్ళగానే విలేజెస్లో పరిస్థితులు ఎలా ఉంటాయి. తాగడానికి నీళ్ళు ఉండదు, ఒక హెల్త్ కేర్ ఉండదు. ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో పాపం ప్రసవానికి వచ్చిన వాళ్ళని ఇలా కర్రల మీద వేసుకుని 30-40 కిలోమీటర్లు తీసుకెళ్తారు ఆసుపత్రికి వెళ్ళాలంటే. ఈ ఊడేళ్ళలో పాపం 30-40 కిలోమీటర్లు కర్రల మీద ఏదో గోన్ సంచులతో కట్టి తీసుకెళ్తున్నారు ఆయన. మరి నిజంగా ఇంత సంపద ఉందే మనుషుల దగ్గర, ఇన్ని లక్షల మంది దగ్గర ఉన్నాయి కదా. ఎందుకు ఎన్నో కంపెనీల్లో పెద్ద కంపెనీస్ కానీ ఎన్నెన్నో వ్యాపార రంగాల్లో ఒక్కొక్కళ్ళు 1000-2000 కోట్లు ఉన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళు కనుక సగానికి, నేను అప్పుడప్పుడు మన వాళ్ళతో చెప్తుంటాను, ఆయన
వీళ్ళలో ఒక్కొక్కళ్ళు సగం సగం ఇచ్చారు, పోనీ పూర్తిగా ఇచ్చే మనసు రాకపోవచ్చు నీకు, నేను 1000 కోట్లు అయినందుకు ఇవ్వాలి అని. సగం ఇచ్చిన అందరూ ఈ లక్షల మంది ఇలా ఇచ్చిన ఎంత బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ దేశం. అండ్ వాళ్ళకు కూడా మంచిది కదా. నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఓకే సరే వాళ్ళ సంగతి వద్దు, మీరు చేయండి, మీకున్నంతలో మీరు చేయండి. ఇప్పుడు అదృష్టం కొద్దీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ధర్మం ప్రకారమే చక్కగా సంపాదించుకుంటున్నారు కదా. హాయిగా మీరు ఏదో ఫ్లాట్ కొనుక్కుంటారు, ఇంకా చేసుకుంటారు. మీకున్న ధనంతో ఇలా 10 మందిని చదివించండి, మంచి పనులకు ఉపయోగం చేయండి. అంతేగాని ఇంకా 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 నేను ఇంకో 10 ఫ్లాట్ కట్టి అవసరం లేదు. మీ తరాల వాళ్ళకి ఒక ఫ్లాట్ చాలు, ఉండడానికి అంతకంటే సరిపోదు కదా. వేరే మీరు చేస్తున్న ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, మీ పిల్లల్ని కాపాడుతుంది. ఈ పుణ్యఫలం ముందు వేసుకుంటాం, లేకుండా అలా పెట్టుకునే ఉంది. అండ్ రేపు పొద్దున ఆ తర్వాత తరంలో వచ్చేవాడు ధర్మాత్మ ఉండాలి లేదు కదా. వాడు ఈ సంపద అంతా చూసి ఎంత అన్యాయాలు చేస్తాడు, ఇంత ఉంది కదా నాకని చెప్పి ఎంత అన్యాయంగానే చేయొచ్చువాడు, అది మళ్ళీ నీకే చుట్టుకుంటుంది. అది ఈ రోజు ఉన్నటువంటి సంపాదన ధర్మ మార్గంలోనూ ఇలాంటి కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఈ సుఖ సంతోషాలు రాబోయే జన్మల్లో కూడా ఈ పుణ్యఫలం అంతా మనం వచ్చే జన్మల్లో అనుభవిస్తాం. ఈ రోజున మనం చూస్తున్న వాళ్ళు అలా చేస్తున్నవాడు ఎంతో సంతోషంగా ఆనందంగా నువ్వు చూడు, ఒక్కోసారి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆనందంగా గడిపేవాళ్ళని చూస్తావు. అవునా? అక్కడికేదో ఒక చిన్న ఇల్లే ఉంటుంది, పిల్లలు చక్కగా చదువుకుంటారు, అలా వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం స్మూత్గా సింపుల్గా. వాళ్ళకి 100 కోట్లు వేస్తుంటే హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది పుణ్యఫలం అంటే. ఏ అనారోగ్యాలు రాకుండా వాడి జీవితం గడిచి పిల్లలు చదువుకుని పైకి వచ్చేసి చక్కగా వెళ్ళిపోతే హాయిగా చాలు. అంతకంటే సంతోషం ఏమిటి మనిషి సుఖంగా గడపడానికి? ఇది లభిస్తుంది, ఇటువంటి జీవితాలు లభిస్తాయి. లేకుండా మనకి 500 కోట్లు ఉండి అనారోగ్యాలు పడి ఇవన్నీ కాకుండా ఇది అసలు సంతోషం అంటే ఇది. నేను అందరితో చెప్తాను, అది సంతోషం అంటే చిన్న చిన్న సంతోషాలే మన జీవితాల్లో ఎక్కువ ఉంటాయి, పెద్ద సంతోషాలు చాలా తక్కువ. ఇప్పుడు మామూలు వాళ్ళకి ఇందాక ఇప్పుడు ఏదో ఇల్లు కొనుక్కోవటం, ఓ పెద్ద కారు కొనుక్కోవటం, ఇవన్నీ నువ్వు ఒకసారి చేయగలుగుతావు, 2 సార్లు చేయగలుగుతావు. ఇల్లు కొనుక్కోవడం అంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటే ఆ రోజు ఉంటుంది ఆ సంతోషం. ఇంట్లోకి వెళ్ళి జరిగిన తర్వాత రోజు మనకి ఇల్లు కొనుక్కునే అనే సంతోషం ఉండదు, తెలియదు. వేరే డైలీ నువ్వు ఎవరికైనా సహాయం చేస్తావు, ఓ మంచి పని చేస్తావు, అవి చాలా ఈజీ, ఎంతో చక్కటి ఆనందం ఇచ్చేవి. నలుగురికి 4 మంచి పనులు చెప్తావు. అదెందుకు అసలు ఈ ఉరుకులు పరిగెత్తే వాళ్ళని నేను చూస్తాను, ప్రశాంతంగా హాయిగా ఇంట్లో కాస్త పిల్లపాపలతో కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఉండదు. ఆ సంపాదనలో పరిగెట్టు. అయినా మీరు ఇన్ని కోట్ల వెనకాల పరిగెడుతున్నారు, కేవలం ఒక 50 రూపాయలు అనుకునే ఒక కాఫీ తాగడానికి టైం ఉంటుందా మీకు? ఇది కదా ఆనందం. పెద్ద వర్షం పడుతూ ఉంటుంది, వర్షం పడిపోతున్నప్పుడు మనం ఎక్కడ గబుక్కుని బైక్ మీద రోడ్డు మీద వెళ్తే తడుస్తూ ఉంటాం అనుకోండి, కాసేపు పక్కన ఆపుకుని ఆ పక్కన టీ స్టాల్లో టీ తాగుతూ ఉంటే ఎంత తృప్తి, ఎంత సంతోషం అది మనకి, ఎంత ఆనందం ఇస్తుంది. ఇలా చిన్న చిన్న సంతోషాలు మనుషుల జీవితాల్లో చాలా ఎక్కువ ఉంటాయి, పెద్ద వీటికంటే కూడా. సో వాటి వెనకాల పడిపోయామా ఏమి తృప్తి, అది నిజం సంతోషం అనుకుంటే చాలా కష్టం. చాలా సంతోషం గురుగారు, చాలా విలువైన సమయాన్ని ఇచ్చారు. చాలా సంతోషం నేను.